దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో, ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వక హృదిలో. దేవుని కృపలను కొనియాడెదము దివ్య పూజా బలిలో, ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వక హృదితో. ఈ సమయం అతి పూజ్యం దేవదేవుని సాన్నిధ్యం, ప్రణమిల్లి పూజించి ప్రేమ మీరగ కొనియాడి తండ్రి దేవుని వేడెదము. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం, స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం, పూజా బలికి స్వాగతం. కరుణామయుడు సర్వేశ్వరుడు దయగల దేవుడు మన తండ్రి, భువి రక్షింపగ మనుజుల కోసం సొంత కుమారుని అర్పించే. కరుణామయుడు సర్వేశ్వరుడు దయగల దేవుడు మన తండ్రి, భువి రక్షింపగ మనుజుల కోసం సొంత కుమారుని అర్పించే. తండ్రిగా ప్రేమ చూపెను, తండ్రిగా వరములిచ్చెను, కరుణతో క్షమించెను, జగతికి వెలుగు పంచెను, మానవాళిని ప్రేమించెను. స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం, స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం, పూజా బలికి స్వాగతం, పూజా బలికి స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, బీటలు కొనిన నేల మీద నేను నీళ్లు కుమ్మరించెదను, ఎండిన నేల మీద ఏరులు పారించెదను. నీ బిడ్డల మీదకి నా ఆత్మను పంపుదును, నీ వంశజుల మీద నా దీవెనలను కుమ్మరింతును. నీటి ప్రవాహము ప్రక్కన ఎదుగు పచ్చని గడ్డి వలె వారు పెరుగుదురు. ఎక్కువ మంది ఉన్నట్టున్నారు, కొద్దిగా ఇరుకిరుగ్గా ఉంది కానీ మాట్లాడమాకండి. ఇది ఆఖరి రోజు, భక్తిగా ఎంతో ప్రయాసలతో అలిసిపోయి సొలసిపోయి ఆయాసాలతో పైకెక్కారు. ఆ దీవెన పొందాలంటే కొంచెం హృదయం నిశ్శబ్దంగా నెమ్మలంగా ఉంచుకోవాలి. భక్తి ప్రపత్తులతో ఆ దేవుని మరీతల విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రార్థించడానికి అందరము ప్రయత్నం చేసి దేవుడు ఆ తల్లి ద్వారా ఇచ్చేటువంటి వరాన్ని పోగొట్టుకోకూడదు. నిశ్శబ్దంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నొప్పి అనేటువంటి శ్రమ లేకుండా దేవుని యొక్క ఆశీర్వాదం రాదు. కొద్దిగా నొప్పి అయితేనే, నొప్పితో శ్రమ పడితేనే దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. కొద్దిగా ఇరుగ్గా ఉన్నా
సర్దుకోవడానికి ప్రయత్నం చేయండి, మాట్లాడడానికి మాత్రం ప్రయత్నం చేయవద్దు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మేత్రానుల తరపున, రెక్టర్ ఫాదర్ తరపున మీ అందరికీ కూడా ఈ దివ్యబలి పూజకు ఆహ్వానం మేమందరము పలుకుతున్నాం. ఇది ఆఖరి నవదిన ప్రార్థన, నవదిన పూజ బలి. చాలామంది 9 రోజులుగా వస్తున్నారు, చాలామంది వ్యయ ప్రయాసలకు. నేను రోజు వస్తున్నాను కాబట్టి ఒక్కరోజు మినహా రోజు వచ్చాను. 2-3 విషయాలు గమనించాను. మొదటిది ఏంటంటే, చిన్నపిల్లలు ఉత్సాహంగా పరిగెడుతూ కొండ మీదకి వస్తున్నారు. అలాగే పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు కూడా రొప్పుకుంటూ ఆయాసంతో పైకి వస్తున్నారు. నా సహజమైన ధోరణిలో ఎందుకు కింద కూర్చోవద్దా అంటే, పైకి ఎక్కకపోతే ఎలా స్వామి అనేటువంటి ఒక గొప్ప విశ్వాసాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. ఈ 30 నుంచి లేక 25 నుంచి 15, 14 సంవత్సరాల లోపు పిల్లలు మాత్రం బాగా లోపుతూ అరిచిపోతూ వచ్చారు. నాకు అర్థం కాలేదు. అంటే విశ్వాసములో చిన్నపిల్లలకి ఒక విశ్వాస ప్రామాణికత ఉంటుంది, పెద్దవాళ్ళకు ఉంటుంది. కానీ ఈ మధ్య వయసులో ఉన్నటువంటి వారికి కనుక ఈ 25 సంవత్సరాల లోపు వాళ్ళకి మాత్రం కొంచెం ధ్యాస తక్కువగా ఉండి మాట్లాడుకోవడం, సెల్ ఫోన్లు చూసుకోవడం ఇలా వస్తామన్నారు. మంచిదే, కానీ పెద్దవాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి, చిన్నవాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలి. కనుక ఈ పూజలో దేవుని యొక్క కృప మనందరికీ తోడుగా ఉండాలని, మరీ ముఖ్యంగా కొంతమంది ప్రొటెస్టెంట్ వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారు, స్వామి కొండ మీదకి ఎందుకు వెళ్తున్నారని. కొండ మీద దైవ ఆశీర్వాదము, దైవ దర్శనాలు ఎక్కువగా పొందుతూ ఉండడానికి అవకాశం ఉంటుంది. 121వ కీర్తన మనం చదివినప్పుడు, నేను కొండల వైపు పారచూచుచున్నాను, నాకు ఎచ్చటి నుండి సహాయం లభిస్తుందని చెప్తారు. కొండ క్రైస్తవ విశ్వాసములో, పాత నిబంధనలో దేవుని యొక్క అనుభూతికి, దర్శనానికి నిదర్శనంగా ఉంది. కొండ జాగ్రత్తగా ఎక్కపోతే, పరధ్యానంతో ఎక్కితే దాని వలన ప్రయోజనం ఉండదు. ధ్యాస ఉండాలి, ధ్యానం ఉండాలి, పరధ్యానం ఉండకూడదు. అష్టభాగాలు ఇచ్చింది కొండ మీద నుంచే, శిలువ మీద మరణించింది కొండ మీదే. కాబట్టి ఈ బండ మరే తల్లి ద్వారా దేవుని యొక్క కృప అనుగ్రహాలు క్రీస్తు అనేటువంటి బండ మీద నుంచి మనకు లభిస్తూ ఉన్నాయి. కనుక ఈ పూజలో ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని. మరొకటి, మనం అందరం కూడా కుటుంబంగా వచ్చాం. విజయవాడ మేత్రాసనం అనేటువంటి కుటుంబంగా ఇక్కడికి వచ్చాం. తారతమ్యాలు లేవు, గురువు లేదు, మఠవాసి లేదు, సామాన్య క్రైస్తవ సోదరి సోదరులు లేరు. అందరము క్రీస్తు యొక్క కుటుంబంగా, దేవుని యొక్క కుటుంబంగా వచ్చాం. అరమరికలు లేకుండా దేవుని యొక్క బిడ్డలుగా వచ్చినటువంటి మనలను ఆ తల్లి మనలను ఆయన చెంతకు నడిపిస్తూ ఉంటుంది. వ్యక్తిగత కుటుంబాల కొరకు, సంఘ కుటుంబాల కొరకు, మేత్రాసన కుటుంబం కొరకు, విశ్వ శ్రీసభ కుటుంబం కొరకు ఈరోజు ఆ మరీ తల్లి ద్వారా, ఎందుకంటే ఆమె అందరికీ తల్లిగా అందించబడింది కొండ మీద. కాబట్టి ఆ తల్లి యొక్క ప్రార్థనా బలం ప్రతి కుటుంబానికి ఈ పూజ ద్వారా, ప్రతిరోజు జరిగేటువంటి పూజ ద్వారా, మనం స్వీకరించేటువంటి దివ్య సప్రసాదం ద్వారా స్వస్థత, రక్షణ, శాంతి, శ్రేయస్సు అనుగ్రహించబడాలని ఆ తల్లి ద్వారా వేడుకుందాం. మనం అర్పించేటువంటి ఈ బలి దేవునికి అంగీకారం కావాలంటే, ఇప్పటి రోజులలో బురద ఎక్కువగా ఉంది, స్వచ్ఛమైన నీరు కనిపించడం లేదు. బురద జల్లుకోవడం, బురదలో కొట్టుకుపోవడం, బురదలో కూరుకుపోయేటటువంటి పరిస్థితులు మీకంటే మా మధ్య ఎక్కువగా ఉన్నాయి. అది పోవాలని, స్వచ్ఛమైనటువంటి నీరు జలధారగా మరే తల్లి మనకు అందించాలని, మనలో ఉన్నటువంటి బురద అలా పోవాలని, స్వచ్ఛమైనటువంటి జీవితం మనకు లభించాలని, సామాజిక పరమైనటువంటి జాడ్యాలు మన నుండి విడిచిపోవాలని, క్రీస్తులో మనమందరము ఒకటే అని ఆ మరీ తల్లి విజ్ఞాపన ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆశీస్సుల కొరకు వేడుకుంటూ, మన అపరాధాలను మన్నించమని ఒక్క నిమిషం పశ్చాత్తాప హృదయముతో దేవుని వేడుకుందాము.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ఏలైనా మేము నీకు ద్రోహము చేసితిమి. ప్రభువా దయచూపుము, రక్షణమును మాకు అనుగ్రహింపుము. నీ రక్షణమును మాకు అనుగ్రహింపుము. కిరియే కిరియే ఎలైసోన్, కిరియే కిరియే ఎలైసోన్. Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. Christe, Christe eleison, Christe, Christe eleison. Christe, Christe eleison. Christe, Christe eleison. Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా మహిమా. భూలోకమున మంచి మనసు గలవారికి శాంతి, శాంతి. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ కలుగుగాక. భూలోకమున సన్మార్గులకు శాంతి. ప్రభువైన సర్వేశ్వరా, పరలోక రాజా, సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, మేము పొగడుచున్నాము, మేము స్తుతించుచున్నాము, మేము ఆరాధించుచున్నాము, నిన్ను కీర్తించుచున్నాము. నీ మహా వైభవమునకై నీకు వందనములు అర్పించుచున్నాము. జనితైక పుత్రుడా, ప్రభువైన యేసుక్రీస్తువా, ప్రభువైన సర్వేశ్వరా, సర్వేశ్వరుని గొర్రెపిల్ల, పితయోక పుత్రుడా,
లోక పాపములను పరిహరించు ప్రభువా, మా మనవి ఆలకింపుము. పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ఓ ప్రభువా, మాకు దయచూపుము. పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్న ఓ ప్రభువా, మా మనవి ఆలకింపుము. ఏలయనా నీవు మాత్రమే పవిత్రుడవు, నీవు మాత్రమే ప్రభుడవు, నీవు మాత్రమే మహోన్నతుడవు. యేసుక్రీస్తువా, 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 పితైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నిండువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. పరమ పవిత్రుడవైన ఓ తండ్రి, పరిశుద్ధ కన్యమరియమ సహకారముతో రక్షణ జలధారను ప్రవహింపచేసితిరి. ఆ జలధారయే యేసుక్రీస్తు ప్రభువు. కన్య మరియ సన్మానించున్న ఈ జలధార నుండి నీళ్లను తోడుకొందుముగాక. తద్వారా పవిత్రాత్మ ఫలములని విస్తారమగు పంటను కృతజ్ఞతతో మేము ప్రోగు చేసుకున్నట్లు కృప చూపండి. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి 2 వచనములు, 8, 9 వచనములు మరియు 12వ వచనము. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము మొదటి 2 వచనములు, 8, 9 వచనములు మరియు 12వ వచనము. అతడు నన్ను దేవాలయము గుమ్మమునద్దకు కొనివచ్చెను. ఆ గుమ్మము క్రింది నుండి నీరు ఊరి తీర్పు దిక్కుగా ప్రవహించుచుండెను. దేవాలయమును అటువైపునకే తిరిగియుండెను. ఆ జలము దేవాలయము దక్షిణ దిక్కున క్రింద భాగము నుండి పీఠమునకు దక్షిణపు ప్రక్కగా పారుచుండెను. అతడు నన్ను దేవాలయము ఆవరణము నుండి ఉత్తర భాగము గుండా వెలుపలకు కొనిపోయి తూర్పునకు ఎదురుగానున్న ద్వారము వెలుపలి ప్రక్కకు తీసుకొని పోయెను. అచ్చట ద్వారము దక్షిణ దిక్కున చిన్న కాలువ పారుచుండెను. అతడు నాతో ఇట్లనెను, ఈ నీళ్లు తీర్పు దిక్కుగా ప్రవహించి యోర్దాను లోయ చేరి అచ్చట నుండి మృత సముద్రమున కలియును. వీని వలన దానిలోని ఉప్పు నీళ్ళు మంచినీళ్ళగును. ఈ నీళ్లు పారిన తావందల్లా వివిధ జంతువులు చేపలు వర్ధిల్లును. ఈ ఏరు మృత సముద్రమును మంచినీటిని చేయును. ఇది పారిన తావందెల్లా జీవము నెలకొనును.
ఆ ఏటి ఎడ్డులపై అన్ని రకముల పండ్ల చెట్లు పెరుగును, వాని ఆకలు వాడవు, అవి నిరంతరము పండ్లు కాయును. దేవాలయము నుండి పారు ఏరు వానికి నీరు అందించును కనుక అవి ప్రతి నెల పండ్లు కాయును. వాని పండ్లు ఆహారమునకును ఆకులు మందునకును ఉపయోగపడును. ఇది ప్రభుని వాక్కు. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీదు వాక్యమనిన నాకు మిగుల ప్రీతి, నీదు వాక్యమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీదు వాక్యమనిన నాకు మిగుల ప్రీతి, నీదు వాక్యమనిన నాకు మిగుల ప్రీతి. నీ కోవెలలో గిలిలో స్థిరవాసం చేయాలని, నీ దీవెన పొందాలని నా కోరిక. నీ కోవెలలో గిలిలో స్థిరవాసం చేయాలని, నీ దీవెన పొందాలని నా కోరిక. నా ఆశ్రయమా నా రక్షణమా నీ కృప నాకు దయచేయుమా. నా ఆశ్రయమా నా రక్షణమా నీ కృప నాకు దయచేయుమా. శక్తిమంతుడా సర్వోన్నతుడా నీదు వాక్యమనిన నాకు మిగుల ప్రీతి, నీదు వాక్యమనిన నాకు మిగుల ప్రీతి. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనే ఈ లోకమునకు జీవజలనిధిని, నేనే ఈ లోకమునకు జీవజలనిధిని. నా నుండి త్రాగిన దాహము ఉండదుగా, నీవు నా నుండి త్రాగిన దాహము ఉండదుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన
పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 25వ వచనము నుండి 27వ వచనము వరకు. యేసు సిలువ చెంత ఆయన తల్లియో ఆమె సోదరియు క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలచి ఉండుట చూచి యేసు తల్లితో స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో ఇదిగో నీ తల్లి అనెను. ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. ఇదిగో నీ తల్లి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 9 రోజులే కాకుండా తర్వాత కూడా ఫాదర్ ఎంసీ గారు 20 నిమిషాలు మాత్రమే చెప్పాలని చెప్పడం జరిగింది. ఆయన ఎంసీ కాబట్టి మాట వినాలో వినకూడదు అనేటువంటిది చివరిలో తెలుస్తుంది. నిన్న సాయంత్రం కొండ దిగి వెళుతూ ఉన్నప్పుడు ఫాదర్ మీరేనా రేపు ప్రసంగం అంటే అనుకుంటా అన్నాను. అయితే మరీ తల్లిని గురించి మా ఆఫీసులో ఉన్నటువంటి ప్రొటెస్టెంట్ వాళ్ళు కొంచెం కించపరిచేటువంటి విధానంలో మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మీరు కొండకి వెళ్తున్నారు, కొండ ఎందుకు ఎక్కుతున్నారు అనేటువంటిది అడిగారు ఫాదర్. మేమేదో చెప్పాం కానీ వాళ్ళు ఇంకా కొద్దిగా కన్విన్స్ కాలేదు అని చెప్పినటువంటి నేపథ్యంలో మనం కొండ ఎందుకు ఎక్కుతున్నాము అనేటువంటిది ఒక విషయం మీ అందరికీ తెలుసు, నాకంటే ఎక్కువగా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి గురువులు కూడా నాకంటే ఎక్కువ తెలుసు. అయినా కూడా నాకు తెలిసినటువంటి పరిజ్ఞానంలో
మీతో కలిసి ధ్యానం చేస్తాను. అలాగే మీ విశ్వాసం, పండగ వస్తుంది, పండగ వచ్చినప్పుడు ఇల్లు శుభ్రం చేసుకుంటారు, ఎందుకంటే బూజు పడుతుంది కాబట్టి. అలాగే ఈ ప్రసంగాలు అనేటువంటివి మీకు తెలియనివి కావు, మీకు తెలుసు. కానీ మేము ఆ బూజు దులిపి మళ్ళా కొద్దిగా స్వచ్ఛంగా ఉండేటట్టు చేయటమే ఈ ప్రసంగాల యొక్క ఉద్దేశం. ఎందుకంటే మీలో 60 సంవత్సరాల నుంచి గుణదల కొండ ఎక్కేవాళ్ళు ఉన్నారు, 60 సంవత్సరాలుగా మరీ తల్లిని గురించి ఆలకించే వాళ్ళు ఉన్నారు, మాకంటే ఎక్కువగా 4 సార్లు 4 దేవరహస్యాలు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అందువల్ల మీకు తెలిసింది కొద్దిగా బూజు పట్టినటువంటి నేపథ్యంలో దాన్ని కొద్దిగా శుభ్రం చేయటమే మా పని. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కొండలపైన దైవ దర్శనం కలుగుతూ ఉంది అనేటువంటి వాస్తవం. దేవుడు అన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా ఆ ఎత్తైన స్థలాలలో దేవుడు ఎన్నిక చేసుకుని దర్శనమిచ్చినటువంటి ఉదంతాలు బైబిల్లో మనం చూస్తాం. అబ్రహాముని ఆ పర్వతం మీదకి వెళ్ళి తన కుమారుని బలి ఇవ్వమన్నాడు, మైదానంలోనే ఎందుకు ఇవ్వమనలేదు? ఒక ఎత్తైనటువంటి స్థలానికి శ్రమ తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో. అలాగే మోషే కొండ మీదకి వెళ్ళిన తర్వాత దైవ దర్శనం కలిగింది. కింద నుంచి చూసినప్పటికీ స్వరము అనేటువంటిది కొండ మీదకి వెళ్ళిన తర్వాత మోషే మోషే అనేటువంటి పిలుపును ఆలకించాడు. నాకు నచ్చినటువంటి మరొక దర్శనం, 40 రోజులు ప్రయాణం చేసిన తర్వాత ఏలియా ఆ కొండను ఎక్కినప్పుడు, ఆ కొండ బొరియలోనికి వెళ్ళినప్పుడు గొప్ప సంఘటనలు జరిగాయి. భూకంపం వచ్చింది, రాళ్ళు బ్రద్దలయ్యాయి, రకరకాలైనటువంటి గాళ్ళు వచ్చాయి. ఇవన్నీ అయిన తర్వాత ఒక సన్నటి నిశ్శబ్దముతో కూడినటువంటి గాలి వచ్చినప్పుడు దేవుని యొక్క దర్శనం, కొండ దర్శనాన్ని పొందడానికి అనుకూలంగా అనువైనటువంటి స్థలంగా బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, గుర్తుపెట్టుకోండి, అన్ని స్థలాలలో దేవుడు ఉన్నప్పటికీ కూడా, సమాంతరమైనటువంటి దూరంలో ఉన్నప్పటికీ కూడా, ఇక్కడి నుంచి దేవుడు దగ్గరగా ఉండడు, లేకపోతే ఒక ప్రాంతం నుంచి దూరంగా ఉండడు. అన్ని ప్రాంతాలకు దేవుడు సమానమైనటువంటి దూరంలో ఉంటాడు, అదే దూరంలో ఉంటాడు. కానీ ఒక అనుభూతి కలగటానికి, ఒక పునరుద్ధరణ కలగటానికి ఒక అనుభూతి అనేటువంటిది కొండల మీద కలుగుతుంది. ప్రభు కొండ మీద మాత్రమే, పర్వతం మీద మాత్రమే ఆయన శోధింపబడ్డాడు. ఆయన దైవ సందేశం బోధించడం ప్రారంభించాడు. కొండ దిగి వచ్చి మళ్ళీ కొంచెం కొండ మీదకి వెళ్ళి అష్టభాగ్యాలను ప్రబోధించాడు ఆయన. అలాగే కొద్దిగా ఎత్తైనటువంటి ప్రాంతంలో 3 రోజులు బోధించిన తర్వాత 5 రొట్టెలు 2 చేపలను లేక 3 చేపలను 5,000 మంది పురుషులకు, స్త్రీలను మినహాయించి, పిల్లలను మినహాయించి లెక్కబెడితే 5,000 మందికి సమృద్ధిగా 12 గంపలు ఎత్తేటటువంటిది ఆ కొద్దిగా కొండ కంటే దిగువ ప్రాంతంలో జరిగింది. తాబోరు పర్వతం మీద దివ్య దర్శనము, రూపాంతరము తాబోరు పర్వతం మీద జరిగింది. అలాగే ఆయన శిలువ మీద, కలవర మీద చనిపోయాడు. కాబట్టి కొండలు దైవ దర్శనానికి, అనుభూతికి ప్రతీకగా ఉన్నాయని బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది అని నా అవగాహన. ఎందుకు మనం ఎక్కువ వస్తున్నాం? నేను చాలాసార్లు ఒంటరిగా వచ్చా, ఈ మధ్యకాలంలో రావటం లేదు. ఒంటరిగా చాలాసార్లు ఎక్కా. కానీ 9 రోజులు ఎక్కిన దానికి, ఒంటరిగా ఎక్కిన దానికి చాలా తేడా ఉంది. ఏమిటా తేడా? దివ్య సప్రసాదంతో రావటమే కాదు, చేతిలో జపమాల, ఒక చేతిలో జపమాల పట్టుకుని మరొక చేతితో వెలుగుచున్నటువంటి క్రొవ్వొత్తే కాదు. దానికంటే మిన్నగా రక్షణ పొందినటువంటి విశ్వాస సమూహముతో, ఒకే విశ్వాసములో, ఒకే నమ్మకములో, ఒకే కలయికలో నడిచి రావటం చాలా గొప్ప అనుభూతి. ఈ అనుభూతి ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు, కానీ అందరం కలిసి, అరమరికల లేకుండా అందరము కలిసి, కొంతమంది ప్రయాసపడి వెనకబడుతున్నామే, దివ్య సప్రసాదం ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో అందరము కలిసి రావటం,
ఈ కలయికలో ఒక అనుభూతి ఏమిటంటే, నీ చేయిని కుడి చేయని, నీ ఎడమ చేయని ఒక ప్రక్క యేసు ప్రభు పట్టుకుని, ఒక ప్రక్క మరియ తల్లి పట్టుకుని, విచారాన్ని సంతోషాన్ని కలిపి ఆయన నడిపించినటువంటి విధానం చాలా అమోఘమైనటువంటిది. అందువల్ల ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గుణదల కొండను మనం కొద్దిగా ధ్యానం చేస్తే ఒక విశిష్టతగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కి వెళ్ళటం, అందరం కలిసి వెళ్ళటం, మన మధ్య దేవుడు ఉండటం, మనతో పాటు ఆ తల్లి ఉండటం, మనల్ని నడిపించడం ఒక ఆశీర్వాదకరమైనటువంటిది. తర్వాత బైబిల్లో తీర్థయాత్రలు చేస్తారు. ప్రతి ధర్మంలో కూడా తీర్థయాత్ర చేసేటువంటి అలవాట్లు ఉన్నాయి. క్రైస్తవులు, యూదులు, ముస్లింలు, హిందూ సోదరులు తీర్థయాత్రలకు వెళతారు. యూదుల ఆచారంలో తీర్థయాత్రకు కదిలి వెళ్ళటం, ఒక ప్రవాహంలాగా వెళ్ళటం, ఒక సమూహంలాగా వెళ్ళటం, పాటలు పాడుకుంటూ కీర్తనలు స్తుతిస్తూ ఆ దైవ సన్నిధి అయినటువంటి యెరూషలేము, ఆ యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళటం ఒక గొప్ప నడిపింపు. అలాగే మనం గుణదల కొండను తీసుకుంటే అనేక మంది తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ గుణదల కొండను ఒక బండగా తీసుకుంటే, ఈ బండ అనేటువంటి బండ మీద క్రీస్తు ఉంటే ఆ బండ దగ్గరకు నడిపించేవారు మరియ తల్లి. నేను చాలా కాలం క్రితం ఒక విషయం మర్చిపోలేనటువంటి విషయం, ఓ 15 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఉదయం పూట కొండ ఎక్కుతూ ఉన్నాను. ఇక్కడికి వచ్చాను, మరియ తల్లి దగ్గరకు వచ్చాను. ఒక ముసలాడు కొంచెం వాడు చేదస్తం అనుకుంటా, అన్నం తినిపిస్తాను ఉంది, పైకి వెళ్దాం రా అంటే రానంటాడు. లేపుకుని ఒక భుజం మీద చేయి వేసి సిలువు దగ్గరికి నడిపించింది. ఈ నడిపిస్తున్నటువంటి క్రమంలో నాకు ఒక ఇది అలవాటు ఉంది, అందరినీ ఏదో ఒకటి అంటూ ఉంటాను. నేను పిలిచైనా పలకరిస్తాను. ఆ పలకరింపును మంచిగా తీసుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే వేరే విధంగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు, అది వాళ్ళ విషయం. అడిగాను, ఏమంటే ఇంతవరకు వచ్చి ఆ సిలువ దగ్గరికి వెళ్ళపోతే ఎట్లాగండి? ఆ తల్లిని చూడండి, ఆ తల్లి సిలువ దగ్గరికి వెళ్ళమని నాకు వేలు పెట్టి చూపిస్తుంది, చేయి పెట్టి చూపిస్తుంది. కాబట్టి మరియ తల్లి ద్వారా సిలువ దగ్గరకు వెళ్ళేటువంటి గొప్ప దీవెన గుణదల ద్వారా కానివ్వండి, పుణ్యక్షేత్రాల ద్వారా కానీ జరుగుతున్నటువంటి విషయము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి మన తల్లి మనలను అనేక విధాలుగా దేవుని దగ్గరకు చేర్చుతూ ఉందనేటువంటి విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇవ్వబడినటువంటి అంశం పరిశుద్ధ మరియమ్మ రక్షణ జలధవర. ఇక్కడ ఒక మేరియాలజిస్ట్ ఉన్నాడు, మరియా శాస్త్రాన్ని తెలిసినటువంటి వాడు ఉన్నాడు. మరి నేనేం చెప్తానో సరిగ్గా చెప్తానో లేదో తర్వాత నాకు ఇజ్జాయి. థియాలజీ తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరియ తల్లి రక్షణ జలధార అనేటువంటిది, దీని గురించి ఒక విధంగా నా తల బద్దలు కొట్టుకున్నాను. ఆమె రక్షణ జలధార ఎలా అవుతుంది అనేటువంటి విషయం నాకు ఆకలింపు కాలేదు. అయినా కానీ కొద్దిగా న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆదికాండము 1వ అధ్యాయంలో ఆ జలాలు అయిపోయిన తరువాత, ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండము 2వ అధ్యాయము 10వ వచనములో మొదటిసారిగా నీటి ప్రవాహాన్ని గురించి, నదుల ప్రవాహాన్ని గురించి మనకు తెలియచేయబడింది. 2వ అధ్యాయము 10వ వచనములో ఏంటది వినండి. ఎప్పుడు చదవమంటావని ఎదురు చూస్తాను. ఈ జబ్బు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. పూజలు అలాంటి అలవాటు చేయకూడదు. మరి ఆ ఫాదర్లు చేస్తే సంతోషం, నేను చేసేటప్పుడు అలా చేయరు ఎవరు. వినండి, ప్రార్థనా సమావేశాల్లో చదవండి. పూజకు ఒక విజ్ఞత ఉండాలి, పూజకు ఒక క్రమం ఉండాలి. ఆ క్రమాన్ని అందరం పాటించాలి, నా దగ్గర నుంచి ముందు. కాబట్టి అక్కడ ఒక నది ప్రవహిస్తూ ఉంది అనేటువంటిది. ఈ నది ద్వారా ఆ ఏదేను తోటకు అంతటి కూడా నీరు అందించబడుతూ ఉంది. 4 పాయలుగా చీరింది, లేక 4 నదులుగా చీరింది. జీవ జల నిధి అయినటువంటి ఆ దేవుడు ఈ నది ద్వారా ఆ ఏదోను తోటలో ఉన్నటువంటి ఆ వృక్షాలకు పరిపూర్ణతను, పోషకను ఇస్తూ ఉన్నాడు. కొంచెం కొంచెంగా ఇవ్వలేదు, సమృద్ధితో కూడినటువంటి సమృద్ధిని ఇచ్చాడు ఆయన.
పరిపూర్ణతను ఇచ్చాడు. సర్వ సృష్టి గల దేవుడు ఈ సమృద్ధి కలిగినటువంటి అందించినటువంటి నీటి ద్వారా ఆ వృక్షాలు ఎప్పుడు పచ్చగా ఉన్నట్లు, వాడనటువంటి స్థితిలో ఉన్నట్లు, పండ్లు సకాలంలో ఇచ్చినట్లుగా, ఇది మళ్ళా మనకు కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1వ కీర్తన 1వ వచనములోను, మనం విన్నటువంటి ఎజికేలు గ్రంథము 47వ అధ్యాయములో ఈ దేవాలయ గర్భగుడి నుండి ప్రవహించినటువంటి నీరు ఒక 2 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత పెరిగినటువంటి లోతును బట్టి ఇచ్చినటువంటి పండ్లకు సూచికగా ఉంది. ఈ సమృద్ధి అనేటువంటిది, జీవం అనేటువంటిది దేవుడు ఇవ్వగలుగుతున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా. అయితే ఈ జీవము యేసు ప్రభు అని మనం భావిస్తే ఆ నదికి ప్రవాహానికి ఆనకట్టలుగా కానీ లేకపోతే ఇరువైపుల ఒడ్డుగా కానీ మరియ తల్లి మనకు కనిపిస్తూ ఉంటుంది. మరియ తల్లి మనకు కనిపిస్తూ ఉంటుంది. జీవాన్నిచ్చేది ఆ నీరు అవుతున్నప్పుడు ఆ ఒడ్డులో మొలిసినటువంటి ఈ మొక్కలకు ప్రాణం అనేటువంటిది ఏర్పాటవ్వడానికి ఒక కట్టగా లేకపోతే ఒక ఇదిగా మరియ తల్లి మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి నదీ ప్రవాహాల ద్వారా దేవుడు తన యొక్క జీవజలాన్ని ఇస్తూ ఉంటే ఆ ప్రవాహం అటు ఇటు వెళ్ళకోకుండా స్థిరంగా వెళ్ళటానికి ఒక ఒడ్డుగా, ఇరువైపుల ఒడ్డుగా మరియ తల్లిని దేవుడు ఏర్పాటు చేశాడని నేను భావిస్తూ ఆమె రక్షణ జలధారగా అర్థం చేసుకునేటువంటి విధానం మనకు కనిపిస్తుందని నేను భావిస్తున్నాను. ఈ జీవనది, ఈ రక్షణ నిధి, రక్షణ ద్వారా యేసు ప్రభువు హృదయములో నుండి ప్రవహించే జీవజలధారను మనకు సూచిస్తుంది. ఒకసారి మనం యోహాను గారు శుభవార్త 7వ అధ్యాయం చదివినప్పుడు 38వ వచనములో ఇది ప్రాణధారగా మనకు కనిపిస్తుంది. ఆయన ఇచ్చేటువంటి ప్రాణధార మనకు మన హృదయాల నుండి ఒకలాంటి జీవజలాన్ని ప్రవహించేటువంటి స్థితిలో, జీవజలము ఉబికేటువంటి స్థితిలో కూడా తీసుకుని వస్తుంది. ఒక విధంగా మరియ తల్లి దీనికి సూచికగా ఉందేమో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. బైబిల్లో నీటి బుగ్గలు, సెలయేర్లు, నదులు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి. నీటి బుగ్గ నేల నుండి ఉబుకుతుంది. నేల లేకపోతే నీటి లోపల ఉన్నటువంటి నీరు పైకి రావదు. కాబట్టి అవినాభావ సంబంధం మరియ తల్లికి యేసు ప్రభువుకి ఉంది. మొదటిసారి మనకు నీటి బుగ్గ బైబిల్లో ఎక్కడ కనిపిస్తుందంటే నిర్గమాకాండము 17వ అధ్యాయంలోను, అలాగే సంఖ్యాకాండము 22వ అధ్యాయంలోని కనిపిస్తుంది. దాహార్తి తీర్చడానికి దాహము లేక కష్టపడుతున్నటువంటి ఆ ఇజ్రాయేలు ప్రజలకు, కష్టపడటమే కాకుండా తిరుగుబాటు చేసేటువంటి విధిలోనికి నెట్టబడినప్పుడు, తిరుగుబాటు చేసేటువంటి విధానంలోనికి వారు వచ్చినప్పుడు మోషేతో దేవుడు దానిని కొట్టమంటాడు, బండను కొట్టమంటాడు. బండను కొట్టమన్నప్పుడు బండను కొట్టాడు, నీరు ప్రవహించింది, కొన్ని లక్షల మందికి దాహార్తిని తీర్చింది. కాబట్టి క్రీస్తు అనేటువంటి బండను పగలగొట్టినప్పుడు దాహార్తి తీర్చడానికి మరియ తల్లి యొక్క ప్రార్థనా బలం మనం ఎంతగానో ఉందని మనం నమ్మాలి. నమ్మకపోవడం అనేటువంటిది ఒక చాదస్తంగా మారుతూ ఉంది. రెండవసారి కర్రను చాపమన్నాడు. సంఖ్యాకాండములో విసిగిపోయినటువంటి మోషే బాదుతాడు. జలము ఉబుకుతుంది కానీ మోషే శపించబడతాడు. వాగ్దానము చేసినటువంటి ఇశ్రాయేలు భూమికి నడిపించలేకపోతాడు. ఇది ఒక హెచ్చరిక. దేవుడు చేయమన్నటువంటి పనిని చేయవలసినటువంటి కార్యము విశ్వాసులకు మనందరికీ కూడా ఉంది. మోషే కర్ర చాపమన్నప్పుడు చాపలేదు కాబట్టి, కొట్టినప్పటికీ కూడా, జలము వచ్చినప్పటికీ మోషే ఇశ్రాయేలు ప్రజలను వాగ్దానము చేసినటువంటి భూమికి నడిపించలేకపోయాడు. ఇది మనం మోషేను మరియ తల్లిని కనుక చూస్తే ఆమె ఏమంది? ఓ స్త్రీ, ఇది నాకేమి నీకేమి అన్నాడు ప్రభు. నాకేమి నీకేమి అన్నప్పుడు ఆమె ఏమంది?
ఆయన చెప్పినట్లు చేయుడు. విధేయత, వినయము, సమర్పణ మరీ తల్లిలో ఉంది. ఆ వినయము, విధేయత, సమర్పణ గనక మరీ తల్లిలో లేకపోతే శ్రేష్టమైనటువంటి ద్రాక్షరసం ఇచ్చేటువంటి అవకాశం ఉండేది కాదు. ఎవరు ఎన్నడూ రుచి చూడనటువంటి ద్రాక్షరసం అనేది వారికి లభించేది కాదు. మరీ తల్లి లేకపోతే ఎవ్వరూ ఎన్నడూ చూడనటువంటి దైవ కృప అనుగ్రహాలు లభించేటువంటి అవకాశం ఉండేది కాదు. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కనేటువంటి ఒకే ఒక వినయముతో కూడినటువంటి సమర్పణతో కూడినటువంటి మాటను బట్టి రక్షణ అనేది వచ్చింది. లోక రక్షకుని ఈ లోకానికి అందించింది. పాప విమోచకుని ఈ లోకానికి అందించింది. కాబట్టి మరీ తల్లి మనకు నేర్పించేటువంటి విధానంలో నేను రక్షణ జలధారణ మాత్రమే కాదు, నేను దేవునికి లోబడినటువంటి ఆయన బిడ్డను, ఆయన మాట ప్రకారం జరగాలని అన్నీ అణిచివేసుకోవడం కాదు కానీ సమర్పణ చేసుకున్నటువంటి ఆయన బిడ్డను. గర్వము, అహంభావాలతో ఉన్నటువంటి మనము సమర్పణ చేసుకోకపోతే దేవుడు మన జీవితాలలో ఇవ్వాలనుకున్నటువంటి కృపను మనమే అడ్డుకుంటాం. దేవుడు మనల్ని ఆశీర్వదించాలనేటువంటి ఆశీర్వాదాలు ఆయన గుప్పిటిలో పట్టుకుని అందించాలనేటువంటి దానిని మనం పోగొట్టుకుంటాం. కాబట్టి ఒక విధంగా అవును అని చెప్పినటువంటి మాటను బట్టి, ఇదిగో నేను ప్రభుదాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగా అనే మాటను బట్టి, ఆయన చెప్పినట్లు చేయుడు అనేటువంటి మాటను బట్టి మరీ తల్లి రక్షణ జలధారగా మనందరికి కూడా అందించబడుతుంది. లేకపోతే ఆ రక్షణ మనకు వచ్చేది కాదు, ఆ జీవజలం మనకు వచ్చేది కాదు, ఆ జీవజలాన్ని మనం పొందే వాళ్ళము కాదేమో. అలాగే ఈ రక్షణ కారకురాలైనటువంటి మరీ తల్లి యేసు ప్రభు యొక్క పరిచర్యలో ఎన్నో క్రియలు చేయటానికి ఈ సమరయ స్త్రీతో జీవజలాన్ని నీకు ఇస్తానని చెప్పాడు. మళ్ళా నీవు నీటిలో బావిలోకి వేసి తోడుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పాడు. కాబట్టి ఈమె ప్రత్యక్షంగా పరోక్షంగా యేసు ప్రభు చేసేటువంటి ప్రతి కార్యానికి ఆమె తల్లిలాగా, ఒక బిడ్డలాగా వెనుక ఉండి నడిపించింది అనేటువంటి విశ్వాస సత్యాన్ని మనమందరము కూడా నమ్మాలి. ప్రియ సహోదరి సహోదరులారా, 10వ కీర్తనలో ఆకువాడని స్థితిలో ఉండటానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఆకువాడని స్థితిలో ఉన్నప్పుడే మనకు ఫలం అనేది వస్తుంది. ఆ ఆకువాడని స్థితిలో ఉండటానికి మరీ తల్లి కారకురాలు అవుతుందని బైబిల్ పండితులు కొంతమంది, ముఖ్యంగా ఈ ప్రొటెస్టెంట్ సహోదరులు చెబుతూ ఉంటారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరీ తల్లి జీవజలధారగా ఉంది. 42వ కీర్తన, హృదయము తప్పించినప్పుడు, సెలయేటి దగ్గరకు నడిపించబడినప్పుడు మాత్రమే ఈ గొర్రె ఆ నీటిని తాగుతుంది, దాహాన్ని తీర్చుకుంటుంది. మరీ తల్లి ఆ సెలయేటి దగ్గరకు మనల్ని నడిపిస్తూ ఉంటుంది. అందువలన ఆమె జీవజలధారగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే 46వ కీర్తన 4వ వచనములోను, మనం విన్నటువంటి ఎజికేలు 47వ అధ్యాయములోను ఏ విధంగా నదీ ప్రవాహము దేవాలయము నుండి, ఇది ఒక పాట పాడారు, సర్వోన్నతుడా, శక్తిమంతుడా, సర్వోన్నతుడు, నీ వాక్యం కాదు, నీ మందిరం అనే నాకు మిగుల ప్రీతి అని పాడాలి. దేవుని మందిరం అంటే మనకు మిగులు ప్రీతి కలగాలి. ఆ మందిరము ఒకప్పుడు మరీ తల్లి అయింది. ఆమె గర్భము దేవుని యొక్క మందిరం అయింది. ఏ విధంగా ఎజికేలు గ్రంథములో ఆ నీరు ప్రవహించి తూర్పు దిక్కుకు వెళ్ళి కొన్ని మీటర్లు వెళ్ళిన తర్వాత ఏ విధంగా లోతుగా వెళ్ళి ఈ మృత సముద్రంలోనికి వెళ్ళి దానిని జీవము కలిగినటువంటి నీరుగా మార్చిందో, ఆ దేవాలయం అనేటువంటి మరీ తల్లి ద్వారా దేవుని యొక్క కృప అనుగ్రహాలు మనం పొందుతూ ఉన్నాము. సరే, చివరిగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరీ తల్లిని ఆమె ఎలా రక్షణధార అయ్యింది అనేటువంటిది, సర్వకృపానిధి, సర్వ కృపలకు కారణమైనటువంటి క్రీస్తును మన దగ్గరకు శరీర రూపములో తీసుకొని వచ్చింది. త్రేత్వంలో ఉన్నటువంటి రెండవ వ్యక్తి, ఆదిలో ఉన్నటువంటి వాక్కు, ఆ వాక్కు ద్వారా సమస్తాన్ని సృష్టించినటువంటి
రెండవ వ్యక్తి ఈ లోకములో శరీరధారిగా జన్మించడానికి ఆమె కారకురాలైంది. మొదటిది. రెండవది, దాహంతో ఉన్నటువంటి మనిషికి, బీటల వారిని భూమికి ఒక నీటి బుగ్గను ఆమె ఈ లోకానికి తీసుకొని వచ్చింది. అందుకే ఒక పవిత్రాత్మ గీతం, బీటల వారిపోయినటువంటి హృదయములో దాహంతో ఉన్నటువంటి సమయంలో వచ్చినటువంటిది పవిత్రాత్మకు అన్వయించబడుతున్నప్పటికీ కూడా మరియ తల్లి బీటల వారినటువంటి హృదయానికి, అలాగే దాహముతో తప్పించిపోతున్నటువంటి వ్యక్తికి మరియ తల్లి ఆ క్రీస్తును, నీట బొగ్గును తీసుకుని వచ్చింది. ప్రియ సహోదరి సోదరులారా, దేవుని యొక్క కృపను మన మీద కుమ్మరిస్తుంది. మన వాళ్ళందరూ చెప్తారు, మరియ తల్లి ఎక్కడుంటే యేసుప్రభు అక్కడ ఉంటాడు, యేసుప్రభు ఎక్కడుంటే మరియ తల్లి ఉందని. కృపను కుమ్మరించడానికి ఆమె కారకురాలైంది. న్యాయ సూర్యుడు, నీతి సూర్యుడైనటువంటి యేసుప్రభుని ఆమె జన్మనిచ్చడం ద్వారా, ప్రసవించడం ద్వారా ఆమె రక్షణధార అయింది. అవును అని చెప్పినటువంటి మాట. ప్రియ సహోదరి సహోదరులారా, అవునంటే నా సొంత నిర్ణయం కాదు, నా సొంత ప్రణాళిక కాదు, నా సొంత దిశ నిర్దేశాలు కాదు. దేవుని యొక్క నిర్ణయాలకు, దేవుని యొక్క ప్రణాళికలకు తల వంచుతున్నాను అనేటువంటి మాట అది. అది నేర్పించడం మూలంగా దేవుని యొక్క కృప మనకు కనపడుతూ ఉంది. ఈనాడు సువిశేషంలో మనం చదువుకున్నటువంటి సువిశేషంలో మరియ తల్లి, యోహాను గారు, మగ్దలా మరియమ్మ, కొంతమంది స్త్రీలు సిలువ దగ్గర రొమ్ము బాదుకుంటూ ఒక విధంగా దీనావస్థలో ఉన్నారు. అక్కడ మరియ తల్లిని ఏ విధంగా మనం చూస్తున్నామంటే, గాయపడినటువంటి వైద్యురాలు, పరమ వైద్యుడు యేసుక్రీస్తు అయితే ఆ సిలువ దగ్గర ఆమె గాయపడినటువంటి వైద్యురాలుగా మనకు కనపడుతుంది. సిలువ పాదాల వద్ద నిలబడి ఆమె కన్నీరు, ఈటిచే పడవబడినటువంటి ఆయన ప్రక్క నుండి కారినటువంటి రక్తము నీరుతో కలిసి మానవ రక్షణకు కారకురాలైందిగా మనం భావించవచ్చు. ఆమె కన్నీటితో పడవబడినటువంటి, తెరవబడినటువంటి ఆయన గాయ నుండి కారినటువంటి రక్తము నీరు కలిసి మన పాపాలకు విముక్తిని కలుగ చేసినటువంటి గొప్ప జలధార. మన జీవితాలలో ద్రాక్షరసమైనటువంటి జీవితమా, ఖాళీగా ఉన్నటువంటి పాత్ర మన జీవితం? కావలసినటువంటి దీవెనలు, కావాల్సినటువంటి పాత్రల మన జీవితాలు? ఆలోచించాలి మనం. మన పాత్ర ఎలా ఉంది? మన పానపాత్రం ఎలా ఉంది? అందుకే 23వ కీర్తనలో నా పానపాత్రని నువ్వు నింపావని చెప్తూ ఉంటారు. ఎంతమంది నీ పానపాత్ర నింపమని అడుగుతారు? మేడి పండు చూడు మేలిమయుండు, పొట్ట విప్పు చూడు పురుగులు. ఇది అందరికీ అన్వయించబడుతుంది. దీంట్లో ఎక్సెప్షన్ ఎవ్వరూ లేరు. కాబట్టి నీ పానపాత్ర ఎలా ఉంది? నీ ద్రాక్షరస పాత్ర ఎలా ఉంది? నీ జీవితం అనేటువంటి పాత్ర ఎలా ఉంది? కాబట్టి పానపాత్రం ఆమె అయితే ప్రాణాన్ని ఇచ్చేటువంటి దేవుడు. అందుకే 63వ కీర్తనలో ప్రేమ మృత్యువు కంటే గొప్పదని చెప్తూ ఉంటారు. అలాగే ఈ సాంగ్ ఆఫ్ సాంగ్స్లో ప్రాణేశ్వరుడు అనేటువంటి మాట వినపడుతూ ఉంటుంది. ప్రాణము దేవుడిస్తాడు. ఆ పానప్రాత్మగా మనకు మరియ తల్లి కనబడుతూ ఉంది. చివరకు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీటి బుగ్గ స్పష్టంగా కనబడినటువంటి స్థలము నూతన నిబంధనలో కాకుండా మరియ తల్లి కనపడినటువంటి స్థలాలు, ఆమె దర్శనమిచ్చినటువంటి స్థలాలు గట్టిగా కనపడేటువంటిది లూర్దులో ఆమె బెర్నదత్తకు కొద్దిగా చేతితో ఆ మట్టిని ఇట్లా లాగమంది. ఆ మట్టిని లాగే కొలది సెలయేరు ఉబ్బికి వచ్చింది. ఇప్పటికీ ఆ ప్రవాహం ఉంటూ ఉంది. అక్కడికి వెళ్ళినటువంటి వారందరికీ కూడా కనీసం ఆ సెలయేటిలో, ఆ ప్రవాహంలో, చిన్న ప్రవాహంలో స్నానం చేస్తే కనీసం 2-3 నెలల వరకైనా చాలా భద్రత ఉన్నట్లుగా చాలామంది అభిప్రాయం. ఆమె బెర్నదత్తను కొంచెం అక్కడ గీకమంది, లేకపోతే ఇలా తీమంది. తీసినప్పుడు నీరు వచ్చింది, ప్రవహించింది. లక్షలాది మంది ప్రజలు
అక్కడికి వెళ్ళి స్నానం చేస్తారు. మరీ ముఖ్యంగా వికలాంగులుగా ఉన్నటువంటి వారు, నడవలేనటువంటి వారు, ఈ తోపుడు బండ్ల మీద వేలాది మంది వెళ్ళి అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే కొంతమందికి స్వస్థత కలిగితే కొంతమందికి మానసిక స్వస్థత కలుగుతుంది. నిన్న ఫాదర్ చెప్పాడు 3 రకాలైన రోగాలు ఉంటాయండి: ఆత్మ, మానసిక, శారీరక. నాకు తెలిసినంత వరకు శారీరక రోగం నుండి విముక్తి లేకపోయినా లూర్దులో మానసిక ఆధ్యాత్మిక రోగం నుండి విముక్తి కలుగుతూ ఉంటుంది. అలాగే ఫాతిమా వెళ్ళిన, అలాగే వెలంగిని వెళ్ళిన, ఈ గుణదల వచ్చిన మన మానసిక శారీరక ఆత్మీయ రోగాలకు మందు మరియ తల్లి ద్వారా దేవుడిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నేపథ్యంలో నా అనుభవం ఒకటి చెప్తాను. లూర్దుకు మొదటిసారి నేను 95 ఆ ప్రాంతంలో లూర్దు నగరం వెళ్ళడానికి నేను వేరే ఫాదర్ని, పౌల్ ఫాదర్ని ఇన్విటేషన్ ఇస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళాలనుకున్నాను లూర్దు, తప్పనిసరిగా వెళ్ళాలనుకున్నటువంటి నేపథ్యంలో ఆ బోర్డర్కి, ఫ్రాన్స్ దేశానికి ఇటలీ దేశానికి బోర్డర్కి వెళ్ళిన తర్వాత ఫ్రాన్స్లో స్ట్రైక్ జరుగుతుంది. ఈ ఫ్రెంచ్ వెధవలు ఎప్పుడు స్ట్రైక్ చేస్తారో ఎవరికి తెలియదు. అర్ధరాత్రిలో స్ట్రైక్ అని చెప్తారు. ప్రయాణికులందరూ కూడా అక్కడ నిలబడాలి. ఉదయం 8 గంటలకు వెళ్ళినటువంటి నేను సుమారు రాత్రి 10 గంటల వరకు ఆ స్టేషన్లోనే ఉన్నా. మరియ తల్లి ప్రార్థనో దేవుని యొక్క కృపో తెలియదు కానీ ఇటలీ రోమ్ నగరం నుంచి ఈ వికలాంగులు వెళుతూ ఉన్నారు. వికలాంగుల యొక్క ట్రైన్ని ఆపకూడదు. ఏదో విధంగా నేను దాంట్లో ఎక్కడం జరిగింది. నా జీవితంలో ఏడుపు అనేది రాదు. సామాన్యంగా ఏడుపు రాదు. తల్లిదండ్రులు చచ్చిపోయినా ఏడ్చేటువంటి మనిషిని కాదు నేను. పుట్టారు, చచ్చారు, అంతే. ఇంకేముంది, మనం పుడదాం, మనం చేస్తాం, అంతే, ఏం లేదు. కానీ మరియ తల్లిని లూర్దులో దర్శించుకోకుండా వెళ్ళేటువంటి పరిస్థితిలో నాకు ఏడుపు వచ్చింది. చాలా ఏడుపు వచ్చింది. ఈ 10:30 ప్రాంతంలో వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి నేను ఫాదర్ అని చెప్పేటప్పటికి నన్ను తీసుకుని వెళ్ళారు. ఆ 3 రోజులు 4 రోజులు అక్కడ ఉండడం జరిగింది. ఆ 3 రోజులు అదృష్టం కొద్దీ ఈ పండుగ జరుపుకునేటువంటి సమయాలే. ఆ సెలయేటిలో 3 రోజులు స్నానం చేసిన తర్వాత ఒకలాంటి ఆత్మశుద్ధి కలిగినట్లుగా, మానసిక శుద్ధి కలిగినట్లుగా ఒక అనుభూతి. అది 3 నెలలే ఉందనుకోండి, తర్వాత లేదు. అనుభవం తర్వాత మరొకటి జరిగింది. ఇది నేను మర్చిపోయినటువంటి విషయం. మనం అందరం పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజింపబడుగా, కానీ తండ్రి తండ్రి అబ్బా అబ్బా అని చెప్తూ ఉంటాం. నిజంగా దేవుడిని తండ్రి అని మనం భావిస్తామా? భావించే వాళ్ళు ఎంతమంది? ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అందరము తండ్రి అని చెప్తున్నప్పటికీ నేను తండ్రి అని భావిస్తామా? మనకుండే జాడ్యాలు మనకున్నాయి. ఒకే ఒక స్థలములో నేను మానవులందరికీ తండ్రి మన దేవుడు అనేటువంటి అనుభూతి పొందాను. తెల్లాళ్ళు ఉన్నారు, నల్లవాళ్ళు ఉన్నారు, కలడు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరూ కలిసి జీవిస్తూ ఆ 3 రోజులు ప్రార్థన చేసేటువంటి సమయంలో దేవుడు అందరి తండ్రి అనేటువంటి భావన కలిగింది. ఆ మరియ తల్లి పుణ్యక్షేత్రానికి వెళ్ళడం మూలంగా దేవుడు అందరి తండ్రి అనేటువంటి భావన. అప్పటి నుంచి నేను అబ్బా అని చెప్తూ ఉంటాను. ఆ అబ్బా ఎక్స్పీరియన్స్, అనుభూతి ప్రభువుకి కలిగింది, పౌలుకు కలిగింది, పుణ్యాత్ములందరికీ కలిగింది. మనకు కూడా అబ్బా అనేటువంటి అనుభూతి కలగాలి. అది మరియ తల్లి ద్వారా లభించింది. ఆ మరియ తల్లి, ఈ గుణదల మేరీ మాత మనందరికీ ఆ త్రిత్వేక సర్వేశ్వరుడు అబ్బా అనేటువంటి అనుభూతిని కలగజేయాలని ప్రార్థన చేస్తూ, మరొక విషయం, విజయవాడ మేత్రాసనానికి బిషప్గా ఎన్నిక చేయబడేటువంటి రోజులు వచ్చాయి. ఈ మాట నేను చెప్తున్నప్పుడు కొంతమంది నా మీద ఒకలాంటి ద్వేషం పెంచుకునే అవకాశం ఉండేది. విమర్శలు చేస్తారు, వీడేంటి ఎట్లా చెప్పాడు అనుకుంటూ ఉంటారు, రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రార్థన చేయాలి. గురువుల మధ్య కుల జాడ్యమని పెరిగిపోయి విజయవాడ పీఠం మీద నా కులస్థుడిని నిలబెడతానని అధికారంలో ఉన్నటువంటి వారు సవాలు చేస్తున్నటువంటి సందర్భాలు ఇవి. మీకు చెప్పకూడదు,
కానీ మీరు ప్రార్థన చేయాలని, మీ ప్రార్థనా బలం కొరకు సవాలు చేస్తున్నారు. నేను ఆ విజయవాడ పీఠం మీద వాళ్ళను కూర్చోబెట్టకపోతే నా అధికారం ఏంటి అనేటువంటి సవాలు చేస్తూ ఉన్నారు. దీని మీద నా మీద విమర్శలు వస్తాయి, నన్ను అడుగుతారు, ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు, అది వేరే విషయం. కానీ మీరు ఇలాంటి వలలో, విషవలలో చిక్కుకోకూడదు. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. గురువులు, మఠవాసులు కాకుండా, మఠవాసులు వదిలేస్తే, గురువులు ధన వ్యామోహముతో, అధికార వ్యామోహముతో, సామాజిక కుల గజ్జితో ఉండకూడదని మీరు ప్రార్థన చేయండి. ఇది మీ ప్రార్థన చేయండి. ఎందుకంటే ఒకప్పుడు విజయవాడ మేత్రాసనంలో మేము గురువులుగా ఉండడానికి చాలా సంతోషించేవాళ్ళం. కానీ ఇప్పుడు అది పోతుంది. ఒక విశ్వాసిగా మీరు వాటిలో తలదూర్చమాకండి. ఈ జబ్బు మీకు కూడా వస్తుంది. ఈ జబ్బు కొంతమంది గృహస్థ క్రైస్తవులకు కూడా వస్తుంది. దాంట్లో తలదూర్చమాకండి. హృదయ పరివర్తన కలిగి గురువులు, మేత్రానులందరూ కూడా దైవరాజ్య విస్తరణలో భాగస్థులు కావాలని ప్రార్థన చేయండి. నడిపించే కాపరి కావాలని ప్రార్థన చేయండి. శిలువ మీద మరణించినటువంటి క్రీస్తు యొక్క దారలు స్వీకరించేటువంటి వారి కొరకు ప్రార్థన చేయండి. మరియ తల్లి యొక్క అనుంగ బిడ్డలుగా ఉండేటట్లుగా వారి కొరకు ప్రార్థన చేయండి. మరియ తల్లి యొక్క ప్రార్థనా బలం మనందరికీ ఉండాలని కోరుకుంటూ, మరొకసారి విజయవాడ మేత్రాసనము దిక్చూసిగా ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే బీటలు వారుతున్నాయి. ప్రవేశ గీతం చదివాం, ప్రవేశవచనం బీటలు వారుతున్నాయి. ఈ బీటలు వారేటువంటి సమయంలో రక్షణ జలధారగా మరియ తల్లి మనకు అందుబాటులో ఉండాలని, ఆమె ప్రార్థనా బలం ద్వారా విజయవాడ మేత్రాసనం మళ్ళా పూర్వ వైభవాన్ని పొందాలని ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. ఆమేన్. అర్పణ గీతి పాడు. దీపాలతో అర్పింతునా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వం. అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వం. అపరాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు నీ కోవెలలో తరింతునా ప్రభువా. అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వం. పత్రం ధూపదీపం స్వీకరించుమా, పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా. ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా, పూజ పుష్పం ధనము
అర్పింతునా సర్వం. పేదరాలి దీన హృదయం ప్రేమ కానుక, పూజ బలిలో తనువు మనసు పేద కానుక. పేదరాలి దీన హృదయం ప్రేమ కానుక, పూజ బలిలో తనువు మనసు పేద కానుక. మౌన గీతం హృదయమంతా గుండె గుడిలో ప్రేమ సిరులు. మౌన గీతం హృదయమంతా గుండె గుడిలో ప్రేమ సిరులు. పులకింతు నీకు సేవలు నా ప్రేమ అర్పణగా, నా ప్రేమ అర్పణగా. అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వం. ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా, పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా. ఫలము పత్రం ధూపదీపం స్వీకరించుమా, పూజ పుష్పం ధనము ధాన్యం స్వీకరించుమా. ఆత్మగీతం మనసు నిండా ఆత్మకలసం పొంది కొరలే. ఆత్మగీతం మనసు నిండా ఆత్మకలసం పొంది కొరలే. తరింతు నీకు సేవలు నా సేవ అర్పణగా, నా సేవ అర్పణగా. అనురాగ దీపాలతో అర్పింతునా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతునా సర్వం. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన దేవునికి ప్రీతికరమగునట్టులా ప్రార్థించండి. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రభువైన ఓ సర్వేశ్వర, పరిశుద్ధ కన్య మరియమ్మ సంస్మరణము నాడు మేము ఎంతో ఆనందముతో సమర్పించి కానుకలను చేకుని వీటిని రక్షణదాయక సంస్కారముగా మార్చండి. ఏలైనా ఆమె విజ్ఞాపనము చేయగా మీ కుమారుడు పుష్కలమైన నీటిని ద్రాక్షరసముగా మార్చి మొదటి అద్భుతమును చేసి తన దివ్య మహిమను ప్రదర్శించను. ఆయన శిష్యులు దీనిని విశ్వసించరి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందరుగాక. మీ మనస్సులను
ఉన్నతమునకు త్రిప్పి ఉన్నాము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. పరిశుద్ధుడవైన తండ్రి, పవిత్ర కన్య మరియమ్మ సంస్మరణము నాడు మీ విశిష్ట నామమునకు తగిన స్థుతిని చెల్లించుట సముచితము. మహత్తరమైన క్రీస్తు మనుష్యావతారమందు పరిశుద్ధ కన్య మరియమ్మను పవిత్రాత్మ ద్వారా ఆమె నిత్యవాకును కనెను. ఆయనే యేసుక్రీస్తు, ఆయనే జీవజలధార. ఆ జలధారను సమీపించువారు అందరూ దప్పికను తీర్చుకొనుచున్నారు. ఆయన ప్రేమలో ఐక్యమగుచున్నారు. శ్రీసభ క్రీస్తు ప్రక్క నుండి ప్రవహించు జీవజలములను సమస్త విశ్వాసులకు అందజేయబడుచున్నది. ఆ జలములు జీవనదాయక పానీయమును. దీనినే దివ్య సంస్కారముందు అందరూ ఆస్వాదించుచున్నారు. విశ్వాసముతో దీనిని స్వీకరించువారు పరిశుద్ధతతో నింపబడుదురు. తమ రక్షకుడు క్రీస్తును గాంచగలుగుచు కావున అతని ద్వారా స్వర్గదూతలు నిన్ను సంతోషముతో ఆరాధించుచున్నవి. వారితో కలిసి మేము నిరతము మీ నామమును స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభువు నామమున చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, 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 హోసానా. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. మోకరించటానికి ఇబ్బందిగా ఉన్నవారు దయచేసి నిలబడండి, చేతులు జోడించండి. అందరూ కూడా చేతులు జోడించండి. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము భూదిగంతముల వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని
నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము, ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము, ఏలయనా మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచుమేమో ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెనుకుని నా పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా నిష్కలంక కన్యయను దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత జోజప్ప గారితోనూ సకల పునీతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులు చేయుము. ఎలైన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడగు మా 14వ లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నిశ్చిత ప్రకారము నీ సముఖమున చేరియున్న
ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుడు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మనమందరము నోరారా మనస్ఫూర్తిగా అబ్బాని ప్రభువు నేర్పించేటువంటి ప్రార్థన చెప్పుకునేటువంటి ముందు ఒక్కసారి మనము నడిచి వచ్చినటువంటి ఆ దారిని, ఆ మార్గాన్ని పరిశీలిస్తే ఎంతోమంది పుణ్యాత్ములైనటువంటి మేత్రానులు, గురువులు, మఠవాసులు, పెద్దలు, సంఘ పెద్దలు, బోర్డింగ్లో చదివినటువంటి ఆ చిన్నారి బిడ్డలు, వారి యొక్క పాద ముద్రికలు కనిపిస్తూ ఉంటాయి. ఆ పాద ముద్రికల ద్వారా ఈ గుణదల పుణ్యక్షేత్రము దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. వారిని స్మరించాలి, వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వారిని దేవుడు తన రాజ్యములో నిత్యము ఆశీర్వదిస్తూ వారి యొక్క ప్రార్థనా బలం మనకివ్వాలని వేడుకుంటూ, వారిని స్మరించుకుంటూ, అలాగే మన కుటుంబాలలో ఎంతోమంది ఈ పుణ్యక్షేత్రానికి నడిపించినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. వారు చనిపోయి ఉండొచ్చు. వారందరినీ కూడా గుర్తుపెట్టుకుని అబ్బా దేవునికి సమర్పణ చేస్తూ నోరారా మనసారా అందరము కలిసి పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించి మమ్ము శోధన యందు ప్రవేశింపని మమ్ము రక్షించండి. ఏలిన వారాన్ని కీడల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయండి. మేము మోక్షనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానముని మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తలతో వసించిన ఏలిన వారైన యేసువ, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించి మీ చిత్త ప్రకారము మా అందరికీ సమాధానమును ఐక్యతను అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుసు పరిపాలించడి వారా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడి వారు. ఆయన శరీరాన్ని భుజించు వారికి స్వస్థత, రక్షణ, శాంతిని ఇచ్చు ప్రభు. ఈ ప్రభుని విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించక నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. చాలామంది ఉన్నారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, సప్రసాదము భక్తితో స్వీకరించండి, తోసుకోవద్దు. సప్రసాదం తీసిన తర్వాత భక్తిగా ప్రార్థన చేసుకునండి. చేసుకున్న తర్వాత ఎవరైనా ఇంటికి వెళ్ళాలంటే వెళ్ళవచ్చు, కానీ చివరి బ్లెస్సింగ్ తీసుకుని వెళ్ళాలి. సన్మానం అనేటువంటిది చివరి బ్లెస్సింగ్ అయిన తర్వాత ఉంటుంది కాబట్టి ఆ బ్లెస్సింగ్ లేకుండా వెళ్ళవద్దు. రావ దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావ రావ దేవా, యద సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి కూర్చు విందు, ప్రేమ పెంచు విందు, ఐక్యపరచు విందు. విశ్వసించిన దైవ జనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. రావ రావ దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావ రావ దేవా, యద సదనపు అధిపతి కావా. రావ రావ దేవా, హృది తలుపులు తెరచితి రావా. రావ రావ దేవా, యద సదనపు అధిపతి కావా. జీవమే విందు, ప్రేమ చూపు వారికి ధైర్యము విందు, స్వీకరించు వారిని కాచును ఈ విందు. యావే దేవుని ప్రేమకు చిహ్నమే విందు, ఇశ్రాయేలు జనములకు జీవమే విందు, ప్రేమ చూపు వారికి ధైర్యము విందు, స్వీకరించు వారిని కాచును ఈ విందు. మానవ ప్రగతిని సాధించే, దైవజనులను పోషించే, రక్షణ మార్గం చూపించే, వాగ్దాన భూమికి నడిపించే పావనమైన దైవిక జీవనము.
రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా 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 దేవా ఏదో సదనపు అధిపతి కావా రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా 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 దేవా ఏదో సదనపు అధిపతి కావా జనముల కోసమే పంచిన ఈ విందు మోక్ష భారము చేర్చును అద్భుత ఈ విందు యేసుక్రీస్తుని ప్రేమకు సాక్ష్యమే విందు దైవరాజ్య స్థాపనలో మార్గమే జనముల కోసమే పంచిన ఈ విందు మోక్ష భారము చేర్చును అద్భుత ఈ విందు ఆకలి తీర్చే ఆహారం స్వస్థతనిచ్చే ఔషధము సర్వజనులను పోషించి శాంతిధామము నిర్మించే దైవ కుమారుని జీవాహారము రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా 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 దేవా ఏదో సదనపు అధిపతి కావా రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా 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 దేవా ఏదో సదనపు అధిపతి కావా చిహ్నమే విందు ఇశ్రాయేలు జనములకు జీవమే విందు ప్రేమ చూపు వారికి ధైర్యము ఈ విందు స్వీకరించు వారిని కాచును ఈ విందు దేవుని ప్రేమకు చిహ్నమే విందు ఇశ్రాయేలు జనములకు జీవమే విందు ప్రేమ చూపు వారిని ధైర్యము ఈ విందు స్వీకరించు వారిని కాచును ఈ విందు మానవ ప్రగతిని సాధించి దైవజనులను పోషించి రక్షణ మార్గం చూపించి వాగ్దాన భూమికి నడిపించే పావనమైన దైవిక జీవనము రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా 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 దేవా ఏదో సదనపు అధిపతి కావా రావా రావా దేవా హృది తలుపులు తెరచితి రావా 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 దేవా ఏదో సదనపు అధిపతి కావా
స్థాపనలో మార్గమే ఈ విందు, దైవ జనముల కోసమే పంచిన ఈ విందు, మోక్ష ద్వారము చేర్చును అద్భుత ఈ విందు. యేసుక్రీస్తుని ప్రేమకు సాక్ష్యమే ఈ విందు, దైవ రాజ్య స్థాపనలో మార్గమే ఈ విందు, దైవ జనముల కోసమే పంచిన ఈ విందు, మోక్ష ద్వారము చేర్చును అద్భుత ఈ విందు. ఆకలి తీర్చే ఆహారం, స్వస్థతనిచ్చే ఔషధము, సర్వజనులను పోషించి శాంతిధామము నిర్మించి దైవ కుమారుని జీవాహారము. రావ రావ దేవా, హృది తలుపులు తెరచితి రావా, రావ రావ దేవా, వేద సదనపు అధిపతి కావా, రావ రావ దేవా, హృది తలుపులు తెరచితి రావా, రావ రావ దేవా, యద సదనపు అధిపతి కావా. దైవ ప్రేమకు క్రీస్తు ప్రభునకు చిహ్నమే ఈ విందు, ఇదే కదా కడరా విందు. ప్రభుని జనులకు లోక శాంతికి మూలమే ఈ విందు, ఇదే కదా పావన విందు. జీవమిచ్చు విందు, శాంతి కూర్చు విందు, ప్రేమ పెంచు విందు, ఐక్యపరచు విందు. విశ్వసించిన దైవ జనులకు నిత్య జీవ విందు, స్వీకరించిన క్రీస్తు ప్రజలకు స్వర్గలోక విందు. నీవే నీవే రాజా, నన్ను కరుణించుము ఈ క్షణము, నీవే నీవే రాజా, నన్ను దీవించుము అనుక్షణము. నీవే నీవే రాజా, నన్ను కరుణించుము ఈ క్షణము, నీవే నీవే రాజా, నన్ను దీవించుము అనుక్షణము, నీవే నీవే రాజా, నన్ను కరుణించుము ఈ క్షణము, నీవే నీవే రాజా, నన్ను దీవించుము అనుక్షణము. క్రీస్తుని ఆత్మమా, నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారుబడిన నీళ్ళ, నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి జేసువా, నా ప్రార్థన విని ఆదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మీ మెడబాయినట్టు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి చేయండి. ఇప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలమున నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. గుణదల మాత ప్రార్థన. అందరూ చెప్పండి. మహాపరిశుద్ధ గుణదల మాత, మహాపరిశుద్ధ గుణదల మాత, సర్వేశ్వరునికి మాతవైన నీకు సర్వేశ్వరునికి మాతవైన నీకు మిక్కిలి భక్తితోను మిక్కిలి భక్తితోను పుత్రవాత్సల్యముతోను పుత్రవాత్సల్యముతోను నమస్కరించుచున్నాము. నమస్కరించుచున్నాము. మమ్మును మమ్మును మాకు గల సమస్తమును మాకు గల సమస్తమును మీకు సమర్పించుకొనుచున్నాము. మీకు సమర్పించుకొనుచున్నాము. మీ మాతృ సంరక్షణములో మీ మాతృ సంరక్షణములో అనేక మంది భక్తులను అనేక మంది భక్తులను కరుణించిన కరుణించిన ఓ గుణదల మాత, ఓ గుణదల మాత, మీకు మీకు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చెల్లించుచున్నాము. మా అవసరములకు కూడా మా అవసరములలో కూడా పరిపూర్ణ నమ్మికతో పరిపూర్ణ నమ్మికతో మీ ముందుంచి మీ ముందుంచి మీ శరణమును మీ శరణములు ప్రార్థించుచున్నాము. ప్రార్థించుచున్నాము. క్రీస్తులకు సహాయమాత, క్రీస్తులకు సహాయమాత, దయగల తల్లి, దయగల తల్లి, మమ్ములను కరుణించగా మమ్ములను కరుణించగా గుణదల్లో వెంచేసి ఉన్న మాత, గుణదలలో వేంచేసి ఉన్న మాత, మా విన్నపములను మా
విన్నపములను విన్నోదరించుము తల్లి. వినవదరించుము తల్లి. ఈ నవదిన జపములో మేము అడుగుచున్న ఈ ప్రత్యేక మనవిని మీ దివ్య కుమారుని ద్వారా నాకు ప్రసాదించుము. అందరము మౌనంగా మన యొక్క విన్నపాలను ఆ తల్లి ముందు ఉంచి కొన్ని క్షణాల పాటు వేడుకుందాం. దయగల మాత, గుణదల మాత, నేను దీనత, వినయము, విరక్తత్వము, దారిద్ర్యము, దైవ ప్రేమ, మొన్నగ పుణ్యములను అభ్యసించుటలో మిమ్ములను కీర్తించుటలో నాకు సహాయపడము. నా యావత్ జీవితము మీరు నాకు సంరక్షకురాలయ్యండి. అపాయముల్లో నాకు మార్గచూపరిగా శరణమయ్యుండుము. సంశయముల్లో నా దాపుగా నుండి పరిశుద్ధత్వములో నన్ను నడిపింపుము. నేను యేసునాథునితో చేరి మీతో కూడా వారిని నిత్యము మోక్షములో దర్శించి స్తుతించునట్లును అవసాన కాలములో సహాయపడి మంచి మరణం పొందినట్లు ప్రార్థించుము. అత్యంత దయారూపి అయిన గుణదల మాత, మీ శరణ కోరి మీ ఉపకార సహాయమును పొందని వారు ఎవరునూ లేరని నేనెరుగుదును. కన్నికల రాజ్ఞి, దయారసముల తల్లి, ఇట్టి నమ్మికతోని ప్రేరేపింపబడి మీ దివ్య పాదములను బట్టి అడుగుచున్నాను. పాపి అయిన నేను మీ దయాపాత్రములకు మీ సముఖములో దీనముగా వేడుకొనుచున్నాను. మనుష్యోతారం ఎత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి గుణదల మాత, నా విజ్ఞాపమును త్యజింపక దయాపరివై వినగోరుచున్నాము. ఆమేన్. పరిశుద్ధ గుణదల మాత, మా కొరకు వేడుకొనండి. దప్పిక కొనిన వాడు నన్ను విశ్వసించువాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనుగాకని ప్రభువు పలుకుచున్నారు. ప్రార్థించుదము. ప్రార్థన ఆలకించండి. మా ప్రభు అయిన ఓ దేవ, మీ రక్షణ విందుతో మమ్ము సంతృప్తి పరచితిరి. అందు మా రక్షకుని జీవజల దార నుండి జలమును సేవించి మేము ఆనందించితిమి. పరిశుద్ధ కన్యమరియమును స్మరించుకొను నాడు మేము స్వీకరించిన ఈ దివ్య సంస్కారము నిత్య జీవమునిచ్చు నీటి బుగ్గగా మా యందు నెలకొనుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో
సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి సదా కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అందరము కలిసి గుణదల మాతకు జేజేలు అనేటువంటి వచనం 2 పాడుకుందాము. థోమస్ ఫాదరు నడిపిస్తాడు. లూర్దు మాత. మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు. లోతు మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు. గుణదల మాతకు నీరాజనాలు, గుణదల మాతకు నీరాజనాలు. అకలంక మాతకు హారతులు. లోతు మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు. లోతు మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు. యెరూషలేము మాత, మహాపరిశుద్ధ మాత, క్రీస్తుని మాత, తిరుసభ మాత, మహాపరిశుద్ధ మాత, మంచి ఆలోచన మాత, మహావివేకము గల కన్యక, మంచి ఆలోచన మాత, మహావివేకము గల కన్యక. ప్రార్థించు తల్లి దీవించు మమ్ము, ప్రార్థించు తల్లి దీవించు మమ్ము. దేవుని చెంతకు నడిపించు తల్లి, దేవుని చెంతకు నడిపించు తల్లి. లోతు మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు. లోతు మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు. గుణదల మాతకు నీరాజనాలు, గుణదల మాతకు నీరాజనాలు. అకలంక మాతకు హారతులు. లోతు మాతకు జేజేలు, దేవుని తల్లికి వందనాలు.